కొడుక రాడ పరిసరామ రామ చెడు సాయన్న మంచిగా వచ్చింది కొడుక పరిసరామ కొడుక అయ్య రాజు కట్టుకొని కాకరాకు బియ్యం కాకరాకు బియ్యం కొడుక రామ రామ అక్కడి వల్ల వంకాలు కాకరాకు బియ్యము కడవల్ల వటలు బీరాకు బియ్యము బిడ్డల వటలు అయ్యా రారవారి కన్నా కొడుక రామ రామ చెప్తారా రాముడు రాముడారా ఇప్పటిదాకా అనగా ఇట్లాడిగా అంటే ఒక్కొక్క ముచ్చలు చెప్పుకుంటున్నావా రావు రావు నా కన్నా తల్లి రామ రామ తల్లి రామ రామ అయ్యా బాలప్రజ రామ రామ అయ్యా తాడి రామ రామ రామ
తల్లి ఎల్లమ్మ దేవి రామ రామ ఓ తల్లి ఎల్లమ్మ దేవి రామ రామ అయ్యో కాకర గోడియా రామ రామ కాకర గోడియా రామ రామ అయ్యో కలవలాడే కలవలాడే వంటాలే రామ రామ అయ్యో తీరాకునే నయామే రామ రామ బిరాకునే బియామే రామ రామ చిందల్లాడే వంటాలే రామ రామ బిందల్లాడే వంటాలే రామ 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 నా కన్నా తల్లి రామ రామ అన్నమూలు వెట్టి తల్లి రామ రామ అన్నములో విటే తల్లి రామ రామ అయ్యో బుక్క కుక్క ముచ్చే తల్లి రామ రామ బుక్క బుక్క ముచ్చే తల్లి రామ కొడుక బాలపరచ రామయ్య అయ్యో ఆడిది ముచ్చట చెప్పావోతే రామ రామ ఆడి ముచ్చడి పావదే రామ కొడుక ఆడిది ముచ్చట చెప్పావోతే రామ రామ ఆడి ముచ్చడి పావదే రామ కొడుక రాముడా ఆడి ముచ్చట చెప్తుంటే చెయ్యి పొంది ముచ్చట చెప్పరాదు కొడుక రాముడా ఆడి ముచ్చట చెప్తే అమ్మయ్యా రాముడు ఆడోళ్ళు ముచ్చట చెప్తుంటే చెయ్యి పొంది ముచ్చట చెప్పరాదు కొడుక నీకు అన్న భోజనాలు పెట్టే చేతు నాది అంట చేతు ఉందిరా కొడుకా రామయ్య అంట చేతు అంటూ వచ్చి నీ ముసి మీద పడాలంటే అంట చేతు అంట వచ్చి నీ మిస్ మీద పడితే కొడుక అరిగడ్డి వాళ్ళు ఆలిపోవురా ఒక అన్న కొడుక మరి కొడుక నా అంట చేతు అంట తారాడు బండలు పోయి తారాడు వంపలు పోయి కొడుక అంట చేతు కూడా కోరి వచ్చి రాముడా నీకు అన్న బాధ అమ్మ పెట్టి ఒక్కొక్క ముచ్చట చెప్తాను ఈ తల్లి రాముడు కొడుక అయ్యరారు వారి రాముడా రాడవరం వస్తుంది దేవతారా రవరవా ఐదపు నీడల్ల వారి రవరమ్మా అటువంటి రేరుగా ఎల్లమ్మ ఎట్టాడు దానాడు ఒప్పులకు పోతుంది దేవత పోయాడుగా మేము లోపల బాలభద్రరాముడి కళ్ళు మడిపోలు ఏమంట ఉండు నాయమ్మ పడతా తిరిగా పడితే ఎల్లమ్మ రాజ్యాలు తిరగబడితే మున్నవ ఎల్లమ్మ ముంగిలు బుక్కబడితే కొడుకా ఇయ్యాల ఈ పొద్దు కొడుకా పిల్లడి వేగుల కన్నా కనుకొని కొడుకా 12 నెలల పిల్లల వేగుల కాయ కొట్టకుంటా గద్ద కొట్టకుంటా పచ్చి పాలు పోసి పౌరంగా దాచి కొడుకా నేను దూది పాలు వసి కొడుకా దూది పాలు వసి కొడుకా కన్నా తల్లిని కన్నా తల్లిని రామయ్య ఈ పొద్దు కన్న తల్లి ముఖం చూడకుండా రామయ్య నేను కట్టుకున్నా కాయి తీరేరా
కట్టుకున్న కాయ తీరరా కొడుకా కొడుకా కట్టుకున్న కాయ తీర వేసుకున్న ముసుగొంగు రాముడు రాముడా ఇయ్యాల ఈ పొద్దున ముసుగొంగు అడి తీరా ఒకడిక రావయ్యా కొడుకా కొడుక రావయ్యా అయితే నీ మాటలు మూటలు తల్లి ఎట్లా ఎంతసేపు కట్టుకుని వస్తాను చెప్తున్నావు కాకపోతే నమ్మకం కాబట్టి ముసుగోలు నాకు ఇచ్చి నువ్వు ఎల్లిపోయి కట్టుకొని రాబోతే అంటుంది అయ్యా మన వాడ కొడుకా ముత్తాల మూని గంగు కలకల కలకల కన్నీరు అడుపున ముత్తాల ముని అయ్యా రడకడక రాముడా రాముడా పడిపాటి కన్న కొడికారా సింగిడ్చుకుంటా జానాడు మండలం చేరబోతుంది వెళ్ళవా కొంగులు మనం ఎట్లాడి రేణుకాయలమ్మ అక్కడ కిటికీ గట్టివనంగా ఆ ఎట్లాడి అంటే ఆ బావి మీదకి వెళ్ళి ఇంకెట్లా పోతుంది రేణుకాయలమ్మ గతని ఎల్లమ్మ దేవి రామరామ అయ్యా నన్ను అయ్యా కమటోడి అయ్యా నన్ను దాచుకొని తల్లే రామరామ అయ్యా కాబోరి తల్లులారా రామరామ అయ్యా నన్ను దాచుకొని తల్లే రామరామ అయ్యా రాముని పేరు చెప్పే రామరామ అయ్యా తాగతోటలే తల్లే రామరామ అయ్యా నిల్వని రామరామ అయ్యా హరికెళ్ళి దేవి రామరామ అయ్యా కుమ్మడి గుండయ్యా దర్గే రామరామ అయ్యా అయ్యా పొన్నకాయ పట్టు రామరామ అయ్యా నిమ్మకాయ నీరు రామరామ అయ్యా పట్టు గురికి రామరామ దేవత ఓలో కమాత నువ్వు దొరలాడి బిడ్డవు దొరసాని అమ్మ రాజులాడి బిడ్డవు రమసాని వాళ్ళకి ఊరేని కాయల్లవు నువ్వు ఒక్క మాట చెప్పని తల్లి ఎల్లవో ఉన్న కాయంత పట్టుగురి కాకపోతే నేను ఏ వస్తువు చెప్పిన చేసుకొని నీ ఇంటికి తీసుకొస్తుంటే కదా తల్లి ఎందుకంటే ఇక్కడ వర్ణకు వచ్చిన వారి నాకు పొన్నకాయ పొట్టుగురికి నిమ్మకాయ నీళ్ళతో చేసి ఇచ్చినట్టయితే తరిగిన దానిము కుటుంబం ఇస్తున్నా ఒకడు కాకుండా
అటువంటి కుమ్మరి రామయ్య మరి కూర్చుండి మరి కుర్చీలేసి మరి కన్న తల్లి రేరుగా వెళ్ళమని కుర్చీల మీద కూర్చుండబెట్టి మరి తను ఇడిచిపడి కట్టి తన తానవాడి కుమ్మరి రామయ్య మరి ఎర్రగుండ పోయి 7 విడికల మన్ను 10 గుండ పోయి 10 విడికల మన్ను 4 గుండ పోయి 4 విడికల మన్ను ఒక తాడ కలి రాసి పోసి ఆ యొక్క కుమ్మరి రామయ్య లోపల ఉన్న పొట్ట లోపల ఉన్న విద్య అంతా ఆ గుడికి లోపల నింపిండు గురికి తయారు చేసి ఎల్లమ్మ దగ్గరికి వచ్చి ఓ తల్లి ఎల్లమ్మ ఇక పట్టవమ్మ రేరుగా ఎల్లమ్మ నవలోకం పుట్టమంతం ఉన్నది పెరగమంతం ఉన్నది ఉప్పు నీళ్ళు పప్పు నీళ్ళు అని ఎట్లానికి నీ కుండలు వనంగా ఆ బోనానికి ముందు బొట్టుకు ముందు అన్ని కుండలు నీ ముందుంటే పోరా కుండ ఉన్నమే కోడి కుండన్నా ఒక కుంట నిండాలి కోడి కుంట నివనంగా కుంట ఉండాలి ఆ కుండ నివనంగా కుప్ప పెట్టాలి ఆ కుప్ప అప్పు తీరుతుంది పోరా కోడి కుండన్నా సరే రేరుగా ఎల్లమ్మ మరి ఇటువంటి దీవెన మరి కుమ్మర్రా మేఘసరని దీవెన పెట్టింది ఆడికెళ్ళి ఎల్లమ్మ ఎక్కడ వద్ద ఉంది భగవంత రాజా అయ్యయ్యో కళ్ళక యోగం కల వ్యాపారం మన ముందచ్చ యోగం లోపల ముందచ్చ యోగం ముట్టేది ఉన్నది మరి ఆ యొక్క కవుల వాళ్ళ భక్తి చెప్తున్నది రేరుగా ఎల్లమ్మ జోగి దేవాలయం లేని ఈ రూపకంగా పోతున్నట్టు మరి కూర్చుండి మరి కుర్చీలు ఎత్తురు నాకు కళ్ళు పోతారు మరి నేను మారు వేషం కట్టి కోరిపించగల రూపం వేసుకొని మరి కవుల వాళ్ళ భక్తి చూడాలంటే జోగి దేవాలయం పోతుంటుంది రేరుగా ఎల్లమ్మ బండారు బట్టి ఎల్లమ్మ ఏళ్ళ మంత్రాలు ఎడగ తల్లి ఏళ్ళ మంత్రాలు ఎడగ సతకోటి మంత్రాలు సాలపిల్ల 100 మంత్రం చదివి తన ఒళ్ళు మీద తన పట్టుకొని గుడి కనిపిస్తాది వారి ఎడబకాలు మండి చేసే రామ యమదొండ పురుగులు ఎగవార పెట్టుకొని ఎల్లవ్వ ఏడుల ఈగలు 3 దోమలు ఎమడ పెట్టుకొని ఎల్లవ్వ శుభ లోపల చీర కట్టుకొని వెనక ఎల్లవ్వ జోగి తమలు 7 3 బేటికి మరి ఎట్లా వస్తుంది వెనక ఎల్లమ్మ అన్నన్న ఎన్నాలా అయ్యో పెట్టడిగా అయ్యా ముత్తారేని పంపాలల్ల రామ రామ అయ్యా కొట్టడి ఎండలయన్న రామ రామ కొట్టడి ఎండలయన్న రామ అయ్యా హదవన్న పానవన్న రామ రామ కాలన కకోయన్న రామ రామ హారదేరు తున్నయన్న రామ రామ హారదేరు తున్నయన్న రామ రామ తుపరవన్న పానమయన్న రామ రామ తుపలన పానమయన్న రామ తున్నలోనే రామ రామ తున్నలోనే రామ రామ రాముడు అన్నయ్యో పెట్టుకొని పిచ్చగల్ల పొరి వేసం కట్టుకొని వెళ్ళవా భగవంత రాజా ఆ తోగిదారులు పోయి 3 నెలలు 4 10 పాపలు అడుగుతుంటే అయింది
కొల్లమన్న ఏయ్ కొలువుల కొలువుల కొలువులా సట్టిది వచ్చిన మరిగా కాళ్ళకి వచ్చి గ్రౌండ్లో ముసలి సింగల్ అన్ని పెట్టమంటే 12 అయిపోయింది అన్నం తినలేదు కిందికి నీకు మారుతుంది మరి కొలువులా కొలువులా పెంటమ్మ దగ్గర పోతే బుక్కే పాలిష్ అరే భారీ అని ఎట్లా పట్టినవురా కరెక్టే ఇప్పుడు ఏం కావాలి మరి నాకు ఎట్లాడి కంటే దుకాణం పెట్టి లక్షలకి మరిపోయినట్టు ఎల్లమ్మ నిలబట్టాలి అది విచారణ పూర నిలబట్టాలి మన ఇతవనంలోకి వచ్చింది అనుకో కళ్ళ పురుగులు అయితే మళ్ళ పురుగులు అయితే ఎర్రవాట ఏ బాడగా మోదిగలు వచ్చి అరే భగవంతా మరి తమ్ముడా ఆ తీడి వాళ్ళ కట్టెలు పట్టుకొని విజయాల పోరి మిరుసుల మీద పెట్టి పట్టి ఈ యొక్క జోగిదవన పడవడం వరకు ఎగదొప్పిరండి ఎల్లగొట్టమన్నప్పుడు ఎట్లా అడిగమంటే మీ మనవకం నేను అరికాలం కంపుకోదు నా పేరు రేణుక ఎల్లమ్మ కాదని చెప్పి ఇది మీద ఉతారిచ్చింది దేవి ఎల్లమ్మ ఏళ్ళకి ఎదురు ఎండిపోతా ఉన్నాయి ఎటువంటి ఎడగప్పు పెడగప్పు ఏనాళ్ళు వేసిందో అన్నా ఇప్పుడు మనకు అయింది మన లగ్గం గట్టిగా ఏమైంది మన ఈదులు అన్ని పాడైపోయినాయి మన కళ్ళు మనంగా కరావు అయిపోయింది పలిగిపోతుంది అది దయ్యమా భూతమా శక్తి జనలమా ఎక్కడ కళ్ళు ఖరాబైంది ఏం చేద్దామని చెప్పి ఇక్కడ దగ్గర వరంగా పప్పు కొండల్లా ఎరకల నాయచారు ఉంటుంది అయితే వెనక వేదము ముందచ్చే కడిగందము ఏర్పాటు చేస్తుంది పోయి తొలగన్నా వరి తమ్ములాలో మరి రేణుక ఎల్లవ్వ నేను పెట్టప్పుడు నేనే మనపాలే నేను పెట్టప్పుడు మనపడానికి ఎవరు తల్లిరావు కాదు అని చెప్పి పోయింది రేణుక ఎల్లవ్వ మరి చదువుకోవడం మనం సార్కల ఒళ్ళు మీద కొట్టుకొని మరి ఆ యొక్క ఎట్లా అంటే మావరాల ఎల్లమ్మ రూపం పట మారి ఎరకల ఎల్లమ్మ రూపం ఎత్తుకుందో జోగి దేవుడు నేనే పోతాను చెప్పి మరి ఆ యొక్క మూడిన ముత్తగోడు నాలుగు ఎదురుగా ఎరకామా అయ్యో వచ్చిన ఎందుకు 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 ఏమైంది బిడ్డు అయ్యో ఎట్లా అంటే మా జోగితమంద పాడైపోయింది అయింది అయితే మా కళ్ళు ఖరాబ్ అయిపోయింది కళ్ళు ఖరాబ్ అయింది ఎట్లా అంటే కొప్పుకొండల ఎరకల అంచాలు ఉంటది పోయే కడిగి అన్నం ఆచారం ఇగో మాలకుంట కట్టలి నుండి కట్ట లోపల మొత్తం చెప్తాను బాయిగాడు బాయిలో చెప్తాంటే నీ వద్దకు వచ్చిన వల్ల ఇక నీకు తొండము సరే 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 చూసి చెప్పు సరే బిడ్డ మరి ఆ జోగితవనంలో భూదేవత అలకాలి ఆ దేవత పందిరేయాలి సరే
ఆ యొక్క షాడకంలో వరాలు తీసుకొచ్చి ముత్యాలు వచ్చి ముగ్గులు వేయాలి, పౌడాలు వచ్చి పై ముగ్గులు వేయాలి. మొత్తం తయారైపోయింది. మీ అన్న కూర్చున్నా మరి తక్తు మీద శిక్ష తీసి ముట్టికి ఎండ కొడుతుంది. అటువంటి రేరుగా ఎల్లవ భగవంత నేనే మార్పాలని చెప్పి జోగి దేవరంలోకి అయింది. గౌల వాళ్ళకి ఎరగ చెప్పింది భగవంత రాజా. గౌల వాళ్ళకి ఎరగ చెప్పి రేరుగా ఎల్లవ్వ దీవించి దేవనార్థి పెట్టింది. దీవించి దేవనార్థి పెట్టి ఎల్లవ్వ నా కొడుకు వచ్చే జాడలు అయిపోయింది. నా కొడుకు బాలమంచి రాముడు వచ్చినట్టే మరి కోరిక గొంతులు వస్తాడని చెప్పి ఆడికెళ్ళి ఎల్లవ్వ ఎక్కడ పోతా ఉంది దేవి ఎల్లవ్వ. అయ్యో ఆడికెళ్ళి ఎల్లమ్మ వారి కుకుమర అలవాటు కాళ్ళు మంటారు కొడుక అది వల్ల ఇంటికి చేరవస్తుంది రా ఎల్లమ్మ. లక్షలు కొడుక అది మరి మాది కళ్ళు ముంతా మా అమ్మనే పర్వతాలనే కళ్ళు ముంతా మా అమ్మనే అయ్యో కళ్ళు ముంతా మా అమ్మనే పర్వతాలనే కళ్ళు ముంతా మా అమ్మనే కళ్ళు ముంతా మా అమ్మనే ఓయి మీద దుడ్డే గులుకుతున్నది కానే కమ్మనే కళ్ళు ముంతా మా అమ్మనే పర్వతాలనే కళ్ళు ముంతా మా అమ్మనే పర్వతాలనే కళ్ళు ముంతా మా అమ్మనే పర్వతాలనే కళ్ళు ముంతా మా అమ్మనే ఐదుగురు కొడుకులు చల్లాగుంటే కళ్ళు ముంతా మా అమ్మనే పర్వతాలనే కళ్ళు ముంతా మా అమ్మనే. ఓ అరే ఆ ముసల్దాని ఎట్కెళ్ళి ఉంది తెల్లగా అవ్వకి ఏదైనా సార్ పొత్తి అయితే ఏదైతే గణమల కూర్చుంటా అది క్వశ్చన్ అది క్వశ్చన్ ఓ ఎవరో ఇగో నాకు జర నెల తప్పింది. నెల కాదు నెల తప్పింది అంటే కళ్ళు మరి సత్తిది వచ్చిన ముందు పండుగ ఒక్కొక్క నాడు 2 3 పెట్టుకున్నాక ఇక కళ్ళకు నెల తప్పదా రావా వచ్చినాయి అత్తయ్య వచ్చినాయి ఎవరు తల్లి కొడే అన్న 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 భోజన్న దశా పరిణామడు దూరం అంది మరి ఎట్లా అంటే మధ్య మావరకుండా మావిడాలి మావరాలు ఎల్లమను నా కొడుకు పెట్టి కోడి బాధలు భరింపలేక నీ ఇంటికి వచ్చిన గోపాల జాగించింది రాసుకోరా మరి అన్న నన్ను. అయ్యో నీకు చెప్పులు కావాలంటే నీ దొండమ్ముడు వాళ్ళ నీకు ఇంటికి వచ్చే ముడుతుంది ఈ నాకు వచ్చిన అమ్మా సరే నాకు పొలిమిన మొత్తం తాగుతుంది పొయ్యి కాడ మాత్రం ఏం తాగదు. ఎట్లాడుగా నా పెళ్ళాము అడిగినాక నీకు స్థలం అంటే స్థలము నీకు బంగ్లా అంటే బంగ్లా లేకపోతే కొండపై మాలకుండా పెట్టమంటే ముందే నీ పెళ్ళ మంచిది కాదు. ఎట్లాడుగా నేను ముందే ముగ్గురు పుట్టినా ఐదు మంది ఐదుగురు కుడతారు అదృష్టం అంటే 9 మందితో 9 మందితో పుట్టినాం కాదు. 9 మందికి పుట్టినా కొడికాడు. సరే సరే మరి నీ పోసాన మాసాను పిలుచుకోమంటావా పిలుచుకో. ఓ పోసి భార్గవ్ నీ కట్కిన కంట ఎప్పుడే బట్టరే గెలిచేసి బాత్రూమ్ లో ఇగో ఉన్నావే ఉన్నా ఇగో వాళ్ళు శివుడి చిన్న బిడ్డ చిత్తాడు బొమ్మారికి పంచాయతీ దూతమాత ఎల్లమ్మనాట మన బట్లకి వచ్చింది కట్టు చిన్న కాయసీర తొడి టోపరేకి పెట్టుకున్న భూషణము అవినీళ్ళు బౌనీళ్ళు గంటలు తోడిస్తుందట ఎక్కడ జాగుండు మన ఇక్కడ జాగుంటులాట అంటుంది. అయితే భార్గవ్ ను ఈ సీరే మా అమ్మగారు 16 పెట్టిన సీరే ఈ వారం నీ ముఖానికి ఒక్కటి తెచ్చుదలేదు ఓడకుండా తెచ్చి కదనే ఒక్కనాడు నా కొంగు తగిలితే 3 తిరుగు పోసాం నువ్వు నన్ను ముట్టింది లేదు పట్టింది లేదు
మరి అవన్నీ తీసుకొని నేను పంపుతా అవన్నీ ఇమాను ఉంచుదాం గట్ల వాటి మత్తు తా ఉంది ఉంచుదాం ఎట్లా నా తెల్లాన్ని అడిగినా కట్టుకున్న కాయలు తొడిగిన తోటలోకి అంటే ఎట్లా అంటే తాటికమ్మలు తడతాడంటుంది సాగు లేదు కానీ 7 వందల కాడ 8 ఏళ్ళు 10 ఏళ్ళు వందల కాడ సాలీపులు సోల్చిందల కాడ సాలేపులు సోల్చిందల పచ్చి తోలు మనకు 16 లక్షలు ఎన్ని పంటారు 7 లక్షలు అది ఉంటాడు మరి ఇలా ఈ పొద్దు వారి ఎట్లా పెట్టే కొడుకు పెట్టా కోడి బావులకు తీసువాడా అన్నయ్యా నిప్తము ఆయరా అటువంటి దేనికి ఇక్కడ పడ్డారు బట్టి 700 మీద ఏనాడు పట్టిందో ఆసర వస్తుంది మరి అటువంటి రేణుక ఎల్లవ్వ నా కొడుకు వచ్చే సమయం అయిపోయింది నా కొడుకు వచ్చే సమయం అయింది అన్నయ్య నా కొడుకు వచ్చినట్టు కోడి బాధలు పెడతాడు మరి మా తల్లి వచ్చిందని చెప్పి నీ దగ్గరికి వచ్చి కాని బాధలు పెడుతుంటాడు ఈ ఒట్టు ఆ ఒట్టు పెట్టుకోమంటాడు అన్ని ఒట్లు పెట్టుకోగాని నీ బిడ్డ పోసా ఒట్టు చేతుడు అది కూడా ఒట్టు పెట్టుకోకరా నీ బిడ్డ పోసా ఒట్టు పెట్టుకుంటే అంటే అంతరాన మరి కళ్ళ కలియోగ పుట్టవంత ఉంది పెరగవంత ఉంది కళ్ళ కలియోగం మీద కలి వ్యాపారం మీద రోజు చుక్కాయ మొలుస్తుందిరా వరి అన్నారా నా కొడుకు వస్తే నా జాల చెప్పక అని చెప్పి నందలో కూడా దిగిపోతుంది కొల్ల దగ్గరికి అయితే బాధపడిన రాముడు ఇప్పటిదాకా మనం తల్లేని బాధలేదు ఇలా తల్లేని బాధలు అని చెప్పి గోడు రామయ్య గోలుకుంటా అంబోర రామయ్య మన తేలి చెల్లె మీదవాడి 13 గంటలు అలా తేలి జోగులా దేశం కట్టుకొని ఆ రాముడు మనంగా పైన దేశం కట్టుకొని ఆ తమ్ముడు మనంగా పోతా దేశం కట్టుకొని జిల్లా రామయ్యమ్మ రామ రామ కోదండ రామ కోదండ రామ మాట్లాడుకుంటే